అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బట్ తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన. ఎవరికైనా అనుమానం ఉంటే తీసేయండి మీ మైండ్లో నుంచి, ఇది సాధ్యం కాదని. ఈ రోజు ఉన్నాడు రామ్మోహన్ నాయుడు, 12 ఏళ్ల నుంచి ఎంపీగా ఉన్నాడు. ఈ రోజు యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్, కేంద్రంలో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ ఎవరంటే మన రామ్మోహన్ నాయుడు. అదే మరి బాగా చదువుకున్నాడు. ఛాలెంజెస్ అంటున్నాడు, ఛాలెంజెస్ కాదు, ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి. గ్లామర్ తో సమానంగా రాళ్లు కూడా పడతా ఉంటాయి. రాళ్లు పడినప్పుడు తప్పించుకొని తిరిగి ముందుకు పోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇంకొక పక్కన చూస్తే ఈసారి నేను సెలక్షన్ లో కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా మీరు చూస్తే ఇంకొక మంత్రి ఉన్నాడు మన దగ్గర, చంద్రశేఖర్, కేంద్రంలో పెంబసాని. ఆయన రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఇన్ ది పార్లమెంట్. ఆయన కూడా మీ మారిగా ఒక ఎన్ఆర్ఐ. నేను ఇచ్చిన పాలసీ అందిపుచ్చుకొని అమెరికాకు పోయి, అమెరికాలో గుంటూరు మిర్చది, అమెరికాకి వెళ్లి అమెరికాలో ఒక ఐటీ కంపెనీ పెట్టి హెల్త్ లో ఈరోజు వన్ ఆఫ్ ది రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఈ రోజు మీ అందరు నేను చూస్తున్నాను, నేను ఎక్కడికక్కడ మీ అందరితో మాట్లాడుతున్నా. ఈ రోజు మీరు చూస్తే 25 ఏళ్లకు మునుపు మనం చేసిన ఆలోచన ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 30% తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వపడుతున్నా. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ కు వచ్చాం. ఈ రోజు రావాల్సింది మీరు వెల్తియెస్ట్ కమ్యూనిటీగా తయారు కావాలి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తయారు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరినీ నేను మళ్ళీ ఒక అజెండా మీకు ఇవ్వబోతున్నా. ఏదో మంత్రులకే అజెండా కాదు, మీకు కూడా ఒక అజెండా ఉంటుంది. మీరు కూడా అజెండా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్నిసార్లు అభినందించినా తక్కువే అవుతుంది. మొన్న ఎన్నికల్లో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఆ రోజు మేము రాష్ట్రం కోసం ఆలోచించాం. నేను ఆలోచించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. ఏ మాత్రం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలంటే ఇది ఒకటే మార్గం అని ముందుకొచ్చాడు. అదే సమయంలో మేము ముందు చూపుతూ ఆలోచించాం. బీజేపీ కూడా ముందుకొచ్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ముందుకొచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశాం. ఆ రోజు మేమందరం ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం రావాలి, మళ్లా తెలుగు జాతి ముందుకు పోవాలి. దీనికి సహకరించమంటే మీరు ఎక్కడెక్కడో దేశాల నుంచి ఎవరిని అడగకుండా మీ సొంత డబ్బులు 4-5 లక్షల రూపాయల ఖర్చులు పెట్టి అక్కడి నుంచి ఇంక మినిమం ఓన్లీ రావడానికి పోవడానికి కొంతమంది నెలలున్నారు, కొంతమంది 6 నెలలున్నారు, 3 నెలలున్నారు, 2 నెలలున్నారు, 2 ఏళ్లు ఉన్నారు, కేసులు పెట్టించుకున్నారు మాతో సమానంగా. అల్టిమేట్ గా మీ అందరి త్యాగాల ఫలితం 94% స్ట్రైక్ రేట్ తో గెలిచింది మొట్టమొదటిసారి చరిత్రలో. ఆ రోజు అందరూ అడిగారు నన్ను, మీకు అనుభవం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది, కానీ మీరు చేయగలుగుతారా? ఇర్రిపేరబుల్ స్థాయిలో ఉంది. ఇది అసాధ్యమని అందరి అభిప్రాయం. మేము లోపలికి పోతే ఎంత లోతుందో నాకే తెలియదు. 4వసారి ముఖ్యమంత్రిని గాని అంత అఘాతంలోకి వెళ్లిపోయింది. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఇంకొక పక్క చాలా సమస్యలు. నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయను, నేను అక్కడనే క్రిటిసైజ్ చేస్తా.
కాబట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 18 నెలల్లో ఒక చరిత్ర. ఏపీ బ్రాండ్ నెంబర్ 1 బ్రాండ్ గా తయారు చేశాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చిరునామాగా తయారు చేశాం. అందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు. ఒక స్టెప్ ముందుకు పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా తయారు చేశాం. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. నేను గర్వపడుతున్న ఇక్కడున్న మంత్రులందరూ కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్, అదే మరిగా భరత్ గారు ఇంకా మిగిలిన మినిస్టర్స్ అందరూ కూడా పోటీపడ్డారు. పోటీపడి ఈరోజు మీరు చూస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి 25.3% రావడం ఇది ఒక చరిత్ర, ఎప్పుడు లేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు. గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, డేటా సెంటర్, ఏఐ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ రిఫార్మ్స్. దేశానికి వచ్చినటువంటి అతి పెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఒక పాలసీ 99 పైసలకు 1 ఎకరా భూమి ఇస్తానంటే నేను కూడా ముందు వెనక ఆలోచించా. ఐటీ మినిస్టర్ గారు లేదు, ఇవ్వాలి, విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా తయారు చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. అది కూడా ఇంపార్టెంట్ కంపెనీస్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా ఇద్దామంటే ఇచ్చాం. ఈ రోజు విశాఖపట్నం 18 నెలల్లో బెస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక సింపుల్ పాలసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ఒక అడుగు వేస్తే ఇంకొక 2 అడుగులు కలిసి వస్తాయి. ఆర్సీఆర్ మిత్తల్ 1 lakh crores తో స్టీల్ సిటీనే కడుతున్నాడు. ఇంకొక పక్కన నిన్నే ఫౌండేషన్ వేశాం, గ్రీన్ ఎనర్జీ, తెలుగువాడే గ్రీన్ కో. అందులో మీరు చూస్తే ఎప్పుడో నేను సోలారు, విండ్, పంప్డ్ స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చాను. ప్రపంచంలో ఫస్ట్ టైం హైబ్రిడ్ మోడల్లో ₹5 గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చిరునామాగా తయారైంది. ఎక్కడా లేదు ఇలాంటిది. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు మేము గ్రీన్ హైడ్రోజన్ పోతాం, గ్రీన్ అమోనియా పోతామని మాట్లాడుతున్నారు. అలాంటిది మీరు ఒకసారి చూస్తే డెవలప్డ్ కంట్రీస్, యూరోప్ గాని, అమెరికా గాని, చైనా గాని ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం 1.5 మెట్రిక్ టన్స్ అమోనియా తయారు చేసే కేంద్రంగా కాకినాడ తయారవుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్, అల్టిమేట్ గా $10 బిలియన్ ఖర్చు పెట్టబోతున్నారు.